పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం దాని ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు సోషల్ మీడియాపై వయోపరిమితి విధించే దిశగా యూరోపియన్ యూనియన్ కీలక ప్రతిపాదన చేసింది. సోషల్ మీడియాను నియంత్రించే వివిధ దేశాల సరసన EU చేరింది. ఇంతకీ ఆ దేశం చేసిన ప్రతిపాదనలేంటి ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలని యూరోపియన్ కమిషన్ భావిస్తోంది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై కఠిన పరిమితులు విధించాలని లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పరిమిత వినియోగం ఉండే విధానం అమలు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అలాగే వయసు పెరిగే కొద్దీ దశల వారీగా అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. పిల్లల వయసు గోప్యతను కాపాడేందుకు ఒక డిజిటల్ ఏజ్ వెరిఫికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వయో నిర్ధారణ వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలని, పిల్లలకు హానికరమైన కంటెంట్ ను అడ్డుకునే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చిన్నారులు ఆన్లైన్ ప్రపంచంలో కాకుండా వాస్తవ జీవితంలో ఎదగాలని, అందుకే సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించినట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలిపారు. పిల్లలు స్నేహాలు పెంచుకోవడం, ఆడుకోవడం, సామాజిక నైపుణ్యాలు అలవర్చుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. రాబోయే తరాన్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఉర్సులా చెప్పారు. అలాగే సోషల్ మీడియా వేదికలను నిర్వహిస్తున్న టెక్ కంపెనీలు కూడా చిన్నారుల భద్రత విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ తీసుకొస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఇప్పటికే ముందంజలో ఉంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు నిషేధించే చట్టాన్ని ఆ దేశం ఆమోదించింది. ఫ్రాన్స్ కూడా 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఉమ్మడి విధానాన్ని తీసుకొస్తే ఇతర దేశాలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం, డిజిటల్ ప్రపంచంలో బాధ్యతాయుతమైన వినియోగం మధ్య సమతుల్యత సాధించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు భారత్లో చిన్నారుల సోషల్ మీడియా వినియోగం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వయసు ఆధారిత పరిమితులు, వయసు ధృవీకరణ, తల్లిదండ్రుల అనుమతి వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా 8 నుంచి 12, 12 నుంచి 16, 16 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలకు వేరువేరు నియమాలు ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. చిన్నారుల వయసు నిర్ధారణ ఎలా చేయాలి, గోప్యతను ఎలా కాపాడాలి అనే అంశాలు ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారి వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి ధృవీకరించదగిన తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఇది సోషల్ మీడియా వినియోగంపై నేరుగా నిషేధం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా ఆంక్షలను ప్రశంసిస్తూ భారత్ కూడా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటోంది అని వ్యాఖ్యానించారు. అంటే భవిష్యత్తులో దీనికి సంబంధించి భారత్ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చేసిన ప్రకటన ప్రస్తుతం ఒక విధాన ప్రతిపాదన మాత్రమే, ఇంకా చట్టంగా అమల్లోకి రాలేదు. సవి తర్వాత సభ్య దేశాల ముందు అధికారిక ప్రతిపాదనను ఉంచనున్నట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. యూరోపియన్ కమిషన్ అధికారిక చట్ట ప్రతిపాదనను సమర్పించిన తర్వాత దానిని యూరోపియన్ పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఆమోదించాలి. ఆ తర్వాతే అది యూరోపియన్ యూనియన్ అంతటా అమల్లోకి వస్తుంది.